ప్రతి అక్షరం ప్రజల పక్షం. HR9 న్యూస్ టీవీకి స్వాగతం, సుస్వాగతం. ఈ మధ్య కాలంలో జర్నలిస్టులపై దాడులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. మీరేమన్నా రాజకీయాలు ఉంటే మీరు చూసుకోరు, కానీ సంస్థల్లో పనిచేసే పాత్రికేయుల మీద దాడులు చేయడం చాలా హేయమైన చర్యగా నేను ఖండిస్తున్నాను. ఇటీవల కాలంలో గోరంట్ల మండలం సంబంధించిన ఈశ్వర్కి ఈ మధ్య కాలంలో దాడులు చేయడం, ఇంకా ఆయన కోలుకోకముందే, ఇది మరొకముందే ఈ ఆంధ్రజ్యోతి మన రిపోర్టర్ మీద అనుమానితంగా దాడులు చేసి మీరు తప్పుదాగి వైసీపీ నాయకులంతా తప్పుదాగి ఇష్టారాజ్యంగా అతన్ని కొట్టి ఈరోజు ఆయన దాదాపు ప్రాణ సంకటం మీద ఉన్నారు. ఇలా దాడులు రాష్ట్రంలో ఈ మీద విపరీతంగా జరిగిపోతున్నాయి. వైసీపీ గుండాల మాదిరిగా తయారైపోతున్న జర్నలిస్టులు ఏం చేస్తున్నారని ఈ మీడియా చెప్తున్నాం. జర్నలిస్టులు ప్రజలకు మధ్య, అదేవిధంగా ప్రభుత్వానికి మధ్య వారధులుగా పనిచేసి ముందుకు పోయి మీ సమస్యలను వెలుగుతీసి మేము ప్రచురిస్తుంటే మాపై దాడులు చేయడం చాలా ఏమని చర్య. ఇది చాలా సిగ్గుచేటు అని చెప్తున్నాను. ఎవరైనా సరే రాష్ట్రంలో జర్నలిస్టుల మీద దాడులు చేస్తే మేమంతా ముక్కుముడి కదా, మేము కూడా ముక్కుముడిగా అంతా పోరాటం చేసి ప్రభుత్వాలను గద్దె దింపే శక్తి మా జర్నలిస్టు కూర్చుందని మేము ధైర్యంగా ముందు చెప్తున్నాం. ప్రభుత్వాలు కాదు, మాకు పార్టీలు కాదు, ఏమీ కాదు. దయచేసి పత్రిక మీద ఎవరైనా దాడి చేస్తే సహించేదని చెప్తున్నాం. మేము ఎవరు కూడా కొమ్ముగాయము, పార్టీ కూడా కొమ్ముగాయం. మేము సమాజంలో జరిగే అన్యాయాలను, అక్రమాలను వెలుగట్టే రీతిలో ఉంటామే, కానీ ఎవరు కూడా కొమ్ముగాయమనే సందర్భంగా చెప్తున్నాం. ఎవరైనా సరే దాడులు చేస్తే కూడా ఇది తీవ్రమైన చర్యగా పరిగణించి ఎవరైనా మరి రాష్ట్రంలో కానీ ఎక్కడా కానీ మరొకసారి దాడులు చేస్తే వారి మీద మేము ఏ విధంగానైనా సరే ముందుకు పోయి మేము రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు చేసుకుంటామని తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా రాష్ట్రంలో ఎన్నో జర్నలిస్ట్ సంఘాలు ఉన్నాయి. ఇది కూడా ఈ సమస్యను తీవ్రంగా పరిగణించి రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు చేసిన అవసరం ఎంతైనా ఉంది. లేకపోతే భవిష్యత్తులో విలేకరుల మీద దాడులు చేసి కనీసం జర్నలిజానికంటే ముందుకు రాకుండా వ్యక్తులు భయపడే పరిస్థితులు వస్తున్నాయి. దయచేసి మేము ప్రతి ఒక్కరికి చెప్తున్నాం, జర్నలిస్ట్ సంఘాలు, మీరు జర్నలిస్ట్ సంఘాలు ఊరికే పేరుకే మాత్రం జర్నలిస్ట్ సంఘాలు పెట్టుకుంటున్నారు, కానీ విలేకరు కూడా న్యాయం జరగదన్న విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి ఈ సంఘటన అందరూ పెద్దగా ఎత్తున దీన్ని ఆలోచించి మన జర్నలిస్టులు జరుగుతున్న అన్యాయాన్ని మనం అరికట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. జై జర్నలిస్ట్.